తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి స్వామివారి దర్శనానికి వెళ్లారు. వైకుంఠం గుండా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. తన మనవడి తలనీలాలు స్వామివారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సార్ 1 మినిట్ సార్ 1 మినిట్ నిలబడండి సార్. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో రేవంత్ కుటుంబానికి పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం టీటీడీ ఈవో ధర్మారెడ్డి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏపీలో ఏర్పడబోయే నూతన ప్రభుత్వ సహకారంతో తెలుగు రాష్ట్రాల సమస్యలు పరిష్కరిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తిరుమలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున కళ్యాణ మండపం, వసతి గృహం ఏర్పాటుకు నూతన ప్రభుత్వ సహకారం తీసుకుంటామన్నారు. తెలంగాణలో వాతావరణం అనుకూలించి రైతాంగం సస్యశ్యామలం కావాలని రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎన్నికలు స్థానిక పరిపాలనలో సమయం దొరకకపోవడం వల్ల స్వామివారిని దర్శించుకున్నాం. రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధి పదంలోకి నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదంలోకి నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటున్నాం. ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సరైన నిర్మాణాలు అవకాశం రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి ఇక్కడ స్వామివారి సేవలు రాష్ట్ర ప్రభుత్వం కూడా గత సంవత్సరం కాలు వచ్చిన తాగునీటి సమస్య ఉన్న సమస్యలను అధిగమించి మంచి ఋతుపవనాలు, మంచి కాలం అవుతున్నది, వానలు పడాలి, పంటలు పండాలి, రెండు రాష్ట్రాలు సుభిక్షంగా